ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సూర్యప్రతాప్ గారు అమ్మాయిలా నటిస్తే ఆయన ఆస్తిలో సగం ఆస్తి వాటా వస్తుందని ఎవరో చెప్తే ఆయన కూతురుగా నటించడానికి వెళ్ళింది. దానికి నేను కూడా ఒప్పుకున్నాను. అంటే ఇన్నాళ్ళు నేను నమ్మింది రూపని కాదా? ఈ విషయం నాతో పాటు ఆ ఇంట్లోనే ఉంటున్న విజయాంబిక దీపక్లకు కూడా తెలుసు జడ్జి గారు. ప్రమాణ పూర్తిగా ఆ విషయం మాకు తెలీదు జడ్జి గారు. మా రూపనంటూ ఇంటికొచ్చింది, మా అందరితో మా రూపలాగే బిహేవ్ చేసింది. ఇంట్లో జరిగిన ప్రతిదీ తను చెప్తుంది. అందుకే తనే మా రూప అనుకున్నాం, కానీ ఆ అమ్మాయి రూపలా నటించడానికి వచ్చిందన్న విషయం ఇప్పటి వరకు మాకు తెలియనే తెలీదు. మా అమ్మ తోడు మమ్మీ. అవును జడ్జి గారు, మాకే పాపం తెలీదు. ఇప్పుడు కూడా నేనెక్కడ నిజం చెప్పేస్తానో అని నన్ను రౌడీలతో కిడ్నాప్ చేయించింది జడ్జి గారు. తన గురించి నిజం తెలిసిన మా నాన్నగారిని హాస్పిటల్ పాలు చేసింది. యువర్ ఆనర్, రూపగా వచ్చిన ఈ అమ్మాయి ఒక అబద్ధం అని చెప్పాం, ఆధారాలు చూపించాం. ఇప్పటికైనా ఈ అమ్మాయి ఆ కుటుంబానికి చేసిన అన్యాయానికి, నా క్లయింట్కి చేయాలనుకున్న అన్యాయాన్ని గుర్తించి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సాక్ష్యాధారాలన్నిటినీ పరిశీలించిన పిమ్మట కోమలి అనే ఈ ముద్దాయిని దోషిగా పరిగణించడం జరిగింది. ఒక కుటుంబాన్ని మోసం చేసి ఆ కుటుంబం యొక్క ఆస్తిని కాజేయాలనుకున్నందుకు గాను ఈ ముద్దాయికి 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది.